మనం అంటే గత వారం అండి, గత క్లాస్ అనండి, మనం నోవాహు జలప్రళయము స్థానికమా సార్వత్రికమా అనేటువంటి విషయాన్ని ప్రారంభించుకున్నాం. గుర్తుందా గత వారం ఏమేం చెప్పుకున్నామో? ముఖ్యంగా చూడండి ఒకసారి ఏం చెప్పుకున్నాం హైలైట్గా. దేనికి వేసుకున్నాం 6 రకాల ప్రశ్నలు? 40 రాత్రులు 40 పగళ్ళ వర్షము 15 మూరల ఎత్తున పర్వతం మీదకు ఉండే వాటర్ ఏమైపోయిందని ప్రశ్నిస్తున్నాం. ఆ యొక్క నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయిందని ప్రశ్నిస్తున్నాం. తర్వాత ఆ ఓడ అది దేనికి సంకేతాలుగా మనం ప్రశ్న వేసుకున్నాం? కొన్ని ప్రశ్నలు అయితే వేసుకున్నాం, కరెక్టే. స్థానికమే అని అంటానికి అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ ఎవిడెన్సెస్ ఏంటి అనేది మనం చూసాం. ప్రశ్నలు వేసుకున్నామని అంటే అడ్డగోలుగా ప్రశ్న వేసుకున్నాం అన్నట్టు చెప్పారు కదా. దేనికి ప్రశ్న వేసుకున్నాం? స్థానికంగా అనటానికి హేతుబద్ధంగా ఉన్నటువంటి విషయాలు ఏంటో మనం చూసాం, అంతే. రెండవది ఏంటంటే ఈ ఓడ అనేటువంటిది ఒక రకంగా పాత నిబంధనతో అంటే ఆదికాండంలో ఉన్నటువంటి మొదటి 3 అధ్యాయాలతో సరిపోల్చుకున్నప్పుడు దేవుని సన్నిధానానికి ప్రతీకగా ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. ఇది కొండ మీద ఆగేటువంటి పద్ధతి కానివ్వండి కదా, దేవుడు సృష్టి చేసినటువంటి నమూనా అంతా కూడా రక్షించబడినటువంటి నమూనా ఓడలో ఉండటం అనేటువంటి విషయాన్ని, తదనంతరం బయటికి రావడం అనేటువంటి విషయాల్ని మనం చాలా చక్కగా కనుక కంపేర్ చేసుకుంటే మనకి ఒక చక్కని నమూనా అనేటువంటిది ఆదికాండం మొదటి 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి దానికి కావాల్సినటువంటి నమూనా అనేటువంటిది మనకు కనబడతా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని విషయాలు కూడా మనం చూసాం. అంటే 6వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను మనం చూసినప్పుడు, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయారు అనేటువంటి విషయాన్ని కూడా మనము గమనించాం. ఇక్కడ మన థీమ్ దెబ్బతినకుండా ఉండటానికి కొన్ని విషయాలు సూటిగా చెప్తాను నేను. కొన్ని విషయాలు దాంట్లో ఏంటంటే, ఇక్కడ దేవుని కుమారులు అన్నప్పుడు ఏంటంటే కాంటెక్చువల్గా అంటే సందర్భ సహితంగా మనకి అనుకోవటానికి ఉన్నటువంటిది ఏంటంటే, షేతు సంతానం ఏదైతే ఉందో, ఎందుకంటే నేను 5వ అధ్యాయంలో కూడా కీలకమైనటువంటి మాట చెప్పాను. 5వ అధ్యాయం 6వ వచనాన్ని కనుక మనం గమనించినప్పుడు అక్కడ ఆదాము వంశావళి గ్రంథము ఇదే అని ప్రారంభించాడు. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాను, మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆస్వాదించి వారికి నరులని పేరు పెట్టాను. తర్వాత ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టను. షేతు కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనును. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 6వ అధ్యాయం కనుక చూస్తే 6వ వచనం కనుక మనం చూస్తే, షేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషుని కనును. ఏనోషుని కనిన తర్వాత షేతు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనును. షేతు బ్రతికిన దినములన్నీ అని అక్కడ షేతు అనేటువంటి ఒక పర్సను ఏడమిక్ లైన్లో అంటే ఆదాము వరుసలో బ్రతుకుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఏంటి మెయిన్, షేతు అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ అనేటువంటి వాడు దేవుని కుమారుల జాబితాలోకి వస్తూ ఉన్నాడు. ఇంకొక అప్పటికి మనం కనుక ఉన్నటువంటి జెనిసిస్ ఎవిడెన్స్ని బట్టే, మనం ఆదికాండంలో ఉన్నటువంటి ఆధారాలను బట్టే మనం చూసుకుంటే, మరి షేతుకు ముందు ఎవరున్నారు? ఆదాము యొక్క లైన్ ఎవరున్నారు? హేబేల్ ఎట్టున్నాడు? హేబేల్ చచ్చిపోయాడు కదా. ఎవరున్నారు? కయ్యను ఉన్నాడు. అంటే ఇక్కడ
ఏమి ఛాన్స్ ఉంది అనుకోవటానికి, కంక్లూడ్ అవటానికి అని కనుక మనం ఉన్నటువంటి మ్యాటర్ ప్రకారం కనుక చూస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ షేతు సంతానం వర్సెస్ కయను సంతానం అంతే. షేతు సంతానాన్ని కనుక మనం నేపథ్యాన్ని కనుక మనం చాలా జాగ్రత్తగా కనుక చూసుకుంటే ఇక్కడ మనకి ఏం రాస్తున్నాడు ప్రారంభంలో, ఆదాము ఎట్లాగన్నాడంటే షేతుని దేవుని పోలికగా అతను చేసిన అని చెప్పిన తర్వాత 3వ వచనం చూడండి, 5వ అధ్యాయం 3వ వచనం ఆది కాండము ఏమంటున్నాడు, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున అన్నాడు. నేను కొంతమందిని ఏంటంటే ఆది కాండం పరిగణలోకి తీసుకోకుండా ఈ ఒక్క వచనాన్నే మాట్లాడుతా ఆదాము పోలికలోకి అన్నాడు, కానీ ఆదాము దేవుని పోలికలోకి అన్నాడు అనేటువంటి విషయాలు 2 వ్యత్యాసం చేసేవాళ్ళని చూసా. ఇప్పుడు ఆదాము గురించి ఏం చెప్పాడు, మొదటి అధ్యాయం ఆది కాండం మొదటి అధ్యాయం 26, 27, 28 వచనాలు కనుక గమనించినప్పుడు దేవుని పోలిక దేవుని స్వరూపం అనేటువంటిది ఎవరికి ఉంది అక్కడ, ఆదాముకు ఉంది కదా, ఆదాముకు ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు, ఆదాము తన పోలికన అన్నాడు. అంతేగా, ఆదాము తన పోలికగా తన స్వరూపమున అన్నాడు. చాలామంది డిస్టింక్షన్ తీసుకొస్తారు, ఇక్కడ డిస్టింక్షన్ తీసుకొస్తారు. మీరు గమనించారు, మీకు తగిలేరో లేదో తెలియదు, కానీ నాకు కొంతమంది తగిలేరు. ఇది చదివేటప్పుడు ఆదాము గురించినటువంటి నేపథ్యంలోకి ఎవరు వెళ్ళరుగా. ఇప్పుడు ఆదాముని ఎవరికి వెళ్ళకరు, వదిలేసి ఏం చేస్తారు, ఆదాము పోలికగా అన్నాడు. కానీ ఆదాము మాత్రం ఎవరి పోలిక, మరి ఆదాము పోలిక అన్నాడంటే మరి ఇప్పుడు చేతి ఎట్టకన్నట్టు దేవుని పోలికే. మరి ఇదే లోకాసు వార్తలో కనుక మనం గమనిస్తే ఆదాముని ఏమంటున్నాడు చూడండి, చివరిలో వచనంలో దేవుని కుమారుడు అని మాట్లాడుతున్నాడు. అది లోకాసు వార్త ఆదాము దేవునికి కుమారుడు 38వ వచనం. కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. అంటే దిస్ లైన్ ఈజ్ ఆల్ అబౌట్ ది సన్స్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్. ఎవరైతే దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపాన్ని చేజిక్కించుకుంటారో, దానికి తగినట్టుగా జీవిస్తారో వాళ్ళే దేవుని కుమారులు, వాళ్ళే ప్రధానం. వాళ్ళ గురించి ఇందే చర్చ. ఇప్పుడు మీరైనా నేనైనా ఎలా ఉండాలని, దేవుని పోలికగా దేవుని యొక్క కుమారులుగా మనం ఉండాలి, లోకంలో మసులుకోవాలి. మనం ఈరోజు ఈ తరగతులు పెట్టుకుంటున్నాము, ఈరోజు బైబిల్ని పఠిస్తున్నాము అనే అజెండా ఏంటి, కయ్యూనుగా కాదు కదా ఉండాలనుకుంటుంది. మనం సహోదరుని చంపినటువంటి కయ్యూనుగా కాదు, సహోదరుని ప్రేమించేటువంటి దేవుని కుమారులుగా ఉండాలి అనేటువంటిది మన అజెండా. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం ఆదికాండం మొదటి అధ్యాయంలో సృష్టి క్రమం రాశాడు, తర్వాత 2వ అధ్యాయంలో ఆదాము గురించి, ఏదైనా తోట గురించి, 3వ అధ్యాయంలో పాపం గురించి అయిపోయింది. తర్వాత ఏం జరుగుతుంది అక్కడ, ఎక్కడి నుంచి వచ్చారు దేవుని కుమారులు అనగానే మనోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ ఒక్కసారిగా హానోకు గ్రంథం మీద పడి హానోకు గ్రంథంలో ఉన్నటువంటి వివరణ తీసుకొచ్చి ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఆదికాండంలో దేవదూతలు ఎక్కడో పరలోకంలో పాపం చేశారు, ఆ పాపం చేస్తే వాళ్ళు కింద పడిపోయారు, ఆ కిందకు వచ్చినటువంటి వాళ్ళు అందమైనటువంటి స్త్రీలను చూసి చేసుకున్నారు అని ఉందా అక్కడ ఆదికాండంలో మనకి? ఎక్కడుంది? ఎక్కడుంది అని అంటే హానోకు గ్రంథంలో ఉంది. హానోకు గ్రంథంలో మొదటి 11, 13 అధ్యాయాల వరకు కనుక మనం చదివితే దీంట్లో చాలా చక్కగా ఉంటుంది. దాని యోధా పత్రిక కన్నా ముందు హానోకు గ్రంథం అనేటువంటిది మొదటి శతాబ్దంలో దాన్ని యోధా పత్రికలో కోట్ చేశాడు. అంటే దాని డెప్త్ చూడండి. ఇప్పుడు పౌలు అనేకమైనటువంటి అన్యమత గ్రంథాలను కూడా కోట్ చేశాడు. అట్లాగా మనకు తెలియకుండా అనేక అన్యమతాల యొక్క ప్రస్తావన కూడా ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే యోధా పత్రిక రాసే టయానికి హానోకు గ్రంథం అప్పటికే ఉంది. బైబిల్లో లేదు, కేథలిక్ బైబిల్లో ఉంది. కానీ హానోకు గ్రంథం అనేటువంటిది కోట్ చేయబడింది అని అంటే అది అప్పటికి ఎంత ప్రజాదరణ పొందిందో యూదుల మధ్య ఆలోచించుకోండి. ఇప్పుడు ఒక విషయాన్ని ప్రస్తావించామనుకోండి, మీకు ఈనాడు తెలుసా, పేపర్ సాక్షి తెలుసా,
ఏది ఎవరి దగ్గర ఉంటే చూపించండి. అవసరం లేదు, చూపించాల్సిన అవసరం లేదు. కానీ మీ అందరికీ తెలుసు. ఉద్యోగాల నోటిఫికేషన్ బట్టి అనుకో ఏమంటే ఎక్కడికి వెళ్ళి చూస్తారు మీరు? అదే ఏ పేపర్కి వెళ్ళి చూస్తారు? ఉండే అయ్యేగా, సాక్షియో, ఈనాడో, జ్యోతో, ఏగా ఉంది, మీరు అయ్యే చూసుకుంటారు. అంటే ఏంటి, మీకు రిఫరెన్స్ కావాలి అనన్నా, లేదంటే పలానా వార్త వచ్చింది అనన్నా, దాని గురించి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్తారు మీరు? అంతే, కంపల్సరీ ఉన్నటువంటి ఏదో ఒక పేపర్ దగ్గరికి మీరు వెళ్తారు. ఎందుకంటే దోస్ ఆర్ ది వైడ్లీ కన్సిడర్ ఆర్ వైడ్లీ పాపులర్ పేపర్స్. అంటే జనబాహుల్యంలో, ప్రజాదరణలో అందుబాటులో ఉన్నటువంటి పత్రికలు అవి. మీకు సమాచారం కావాలంటే ఎక్కడ చూసుకుంటారు? వాటిల్లో చూసుకుంటారు. అంతే, అర్థమవుతుందా? సో డెఫినెట్గా క్రీస్తు పూర్వం అప్పటికే 150 సంవత్సరాల కిందటికే హానోకు గ్రంథం అనేటువంటిది వాళ్ళ దగ్గర బాగా ఉనికిలో ఉంది. అందుకని దాంట్లో ఉన్నటువంటి విషయాల యొక్క అవగాహన, అంటే జనాల్లో ఉన్నటువంటి వాడుకను బట్టి, ప్రజాదరణ బట్టి ఆ విషయాలను ఏంటంటే గ్రంథం కోట్ చేయడం జరిగింది. అంతే, అంతేకాని బైబిల్లో కోట్ చేశారు కాబట్టి అమ్మాయి హల్లెలూయా అనబాకండి. అర్థమవుతుందా? బైబిల్ కోట్ చేసింది అనుకోండి, బైబిల్లో ఆ మాట కనపడింది అనుకోండి, అమ్మాయి హల్లెలూయా అనబాకండి. ఆ ఒకటే కాదు, యోధా రాసిన పత్రికలో కూడా ఒక 4-5 పైన విషయాలు అన్ని మత గ్రంథాల్లో ఉన్నటువంటివి ఉన్నాయి అక్కడ. ఇది వదిలిపెట్టేసేసి మనం ఏం చేస్తున్నాము, జస్ట్ హ్యాండ్ పిక్గా, అంటే ఏంటి, చేతికి అందింది కాబట్టి గబక్కన వెళ్తే ఇది అందింది కాబట్టి నీ పుస్తకం తీసి దీంట్లో ప్రసంగం చేయబాకండి. దానికి నేపథ్యం ఎట్లా వచ్చింది, ఎందుకు కోట్ చేస్తున్నాడు, కోట్ చేస్తున్నటువంటి దాని వెనక ఉద్దేశం ఏంటి అనేటువంటిది మనకి తెలియాలన్నమాట. సో దాంట్లో ఏం రాశాడు అని అంటే, ఈ హానోకు ఏం హానోకు రాసింది ఎప్పుడు? మొదటి శతాబ్దానికి 100-150 సంవత్సరాలు అటు ఇటుగా రాశారు. ఓకే, రఫ్గా అనుకుందాం. ఎందుకు ఏ హానోకీనా? 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడేమంటున్నాడు? నోవాహు దేవునితో నడిచినవాడు, దేవునితో కూడా నడిచినటువంటి వాడు. అట్లాగే కొన్ని పెక్యులర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ పెక్యులర్ క్యారెక్టర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరు? దేవునితో నడిచినటువంటి వాళ్ళు. దీన్ని ఎక్కడ చెబుతున్నాడు? 5వ అధ్యాయం 24వ వచనంలో కూడా చూడండి. 5వ అధ్యాయం, హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను, కనుక అతడు లేకపోయాడు. అది హానోకు ఎవరు? ఇక్కడ కనపడుతున్నాడు మనకు ఆదికాండంలో. షేతు సంతానాన్ని ఇక్కడ 5వ అధ్యాయంలో 6వ వచనంలో ప్రారంభించాడు. కంటిన్యూ చేసుకుంటూ ఎవడెవడికి పుట్టాడు అని చెప్పుకుంటూ పోయిన తర్వాత ఎవరు వచ్చారు? హానోకు వచ్చాడు. ఈ హానోకు ఇక్కడోడు, కానీ రాసింది ఎప్పుడు? 8,000 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ 1000 సంవత్సరాల గ్యాప్ ఉందండి. ఇక్కడ హానోక్కి యేసుక్రీస్తు వారి తరానికి, అంటే మొదటి శతాబ్దానికి, అది వాళ్ళ మధ్య ఉన్నటువంటిది ఏంటంటే, ఈ హానోక్కి రెవల్యూషన్ వచ్చిందని, రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఈ విషయాలన్నింటినీ కూడా రాశాడు అని చెప్పేసేది యూదుల్లో ఉన్నటువంటి ప్రతీతి. అదవుతుందా? సో దీంట్లో ఆయన ఏం చూశాడు అని అంటే, ఆదికాండంలో ఉన్నటువంటి జలప్రళయం ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేస్తా ఏం చెప్పాడు అని అంటే, దాదాపు 200 దూతలు పరలోకంలో నుండి తిరుగుబాటు చేశారని చెప్పాడు. కౌంట్ చెప్పాడు ఆయన. ఎన్ని? 200 మంది దేవదూతలు. ఎన్నాళ్ళు మనం ఇట్ట ఉంటాము ఏంది, ఇంకా మనం లేదు గేట్ దాటాల్సిందే అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఒక మాట అనుకున్నారంట, మళ్ళీ పశ్చాత్తాపడి పైకి వెనక రాకూడదు, మళ్ళీ దేవుని వైపు తిరగకూడదు అని కూడా అనుకుని దిగి వచ్చారంట. వచ్చి వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ నలు కుమార్తెలు చక్కని వారని చెప్పి చూసి పెళ్లి చేసుకున్నారని, వాళ్ళకి యోధులు పుట్టారు అని చెప్పి వాళ్ళకి ఒక ఫ్యాబ్రికేషన్ ఆఫ్ స్టోరీ రాశాడండి. మొత్తం దాదాపు 3-4 అధ్యాయం దగ్గర స్టార్ట్ అయ్యింది ఈ స్టోరీ. ఇది 12-13 అధ్యాయాల దాకా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాడు. ఒక అరగంటలో చదివేయచ్చు మీరు.
దాంట్లో మీకు క్లియర్ రాస్తాడు. ఆనో గ్రంథం ఆర్సీఎం బైబిల్లో లేదనుకుంటా, బయట ఉంటుంది, ఆర్సీఎంలో ఉండదు. మకబీసు ఇట్లాంటి వేరే ఉంటాయి, దాంట్లో ఉండదు. దొరికింది ఓకే. పబ్లిక్ డొమైన్లో మీరు నెట్లో చదవాలనుకుంటే అవి ఫ్రీగా దొరుకుతుంది. కానీ తెలుగు దొరకపోవచ్చు. ఏమైనా గూగుల్ ట్రాన్స్లేట్ ఆన్ చేసుకొని నట్లు బోల్ట్లు దగ్గర ఉంటుంది, అట్లా చదువుకోవచ్చు. దాంట్లో ఆయన విపులంగా రాశాడు, అట్లా రాసుకొచ్చాడు. సో దీన్ని మరి క్రీస్తు పూర్వానికే మనుగడలో ఉంటే, క్రీస్తు పూర్వానికే యూదుల ప్రజాదరణ కనుక పొందితే, క్రీస్తు పూర్వానికి ఉన్నటువంటి ప్రజాదరణ బట్టి బైబిల్లోనే సైతం దాన్ని కోట్ చేస్తే మరి కొత్త నిబంధనలు ఎందుకు చేర్చలా? నీకు బైబిల్లో లేనటువంటి ఇతివృత్తం యొక్క కొనసాగింపు ఎక్కడుంది? హానోకు గ్రంథంలో ఉంది. మరి ఇది అదే అని చెప్పి మీరు తీసుకొచ్చి ఎందుకు పెట్టలా? చాలామంది అంటారు దేవుడు ఆత్మ నాకు బయలుపరిచింది, దేవుని ఆత్మ మాట్లాడుతుంది, దేవుని ఆత్మ నడిపిస్తుంది మాట్లాడతారు. ఇది అదే నట్టు అంటావు అనగానే వాక్యం చూపిస్తారు, ఇటు చూపించి ఇదిగో అదే ఆత్మ నన్ను నడిపించింది, అదే ఆత్మ దీని ప్రకారం నాకు ప్రత్యక్షత వచ్చిందని చెబుతాడు. మరి అక్కడ వస్తే ఇక్కడ రాశారు, మరి ఈడికొస్తే ఎందుకు రాయరు? వచ్చింది రాశారండి, జరిగిందని చెప్పారండి, ఉంది ఆధారం. ఇప్పుడు నువ్వు అదే పని చేస్తున్నావు, దానికి ఏమని అడుగుతున్నావు? నువ్వు ఏమని చెబుతున్నావు? నువ్వు నాకు దీని ప్రకారం నాకు జరిగింది అంటున్నావు. మరి దీని ప్రకారం జరిగితే దీని కొనసాగింపుకి ఎందుకు రాయకూడదు? నీది రాయాలిగా, మరి ఎందుకని? పూర్తి అవటం కాదు, ప్రామాణికం అయితే రాసేవాళ్ళేగా. మరి నువ్వు ఇండైరెక్ట్గా ఏం చెబుతున్నా? నువ్వు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నా? ఇప్పుడు దేవుడు నీ కల్లోకి వచ్చాడండి, నాకు రాత్రి కల్లోకి వచ్చాడు దేవుడు నాకు ఈ విషయాన్ని బయలుపరిచాడు అని అన్నావు. నీకు ఆధారం ఏంటి? నీకు దేవుడు బయలుపరిచాడు, నీ కల్లోకి వచ్చాడు అంటానికి ఏందని నువ్వు గబగబ ఏదో తీసేదో చూపిస్తావు నాకు. దీని ప్రకారం వచ్చిందండి, ఇట్టాగే వచ్చిందండి అని అంటావు. మరి ఇట్ట వచ్చిందని ఇక్కడ రాశారుగా, మరి అట్టాగే వచ్చింది నీకు, మరి దీనికి పక్కన ఎందుకు రాయకూడదు? 66 పుస్తకాలు అట్టాగా ఉంటాయి, కానీ ఒక పేజీ కూడా ఎందుకు పెరగట్లా ఎన్నాళ్ళైనా? కానీ అక్కడే చెబుతున్నారు ఏమని, ఇది వేరు నీకు వచ్చింది వేరు అని. నువ్వే చెబుతున్నావు అది వేరు ఇది వేరు అని. ఎందుకని ఆనోకు గ్రంథాన్ని లేదా ఇతర గ్రంథాలని ఎందుకు బైబిల్లో చొప్పించలేదు? ఇది కనుక దీనికి సంబంధించినటువంటి వివరణ కనుక అయితే అయ్యి తర్వాత వచ్చినాయి అంటే అప్రామాణికమైనటువంటి ప్రామాణికం కాదయి అంతే. ఇప్పుడు మీరు చూడండి, ఎందుకు 66 ఉంటున్నాయి? ఎందుకు 66 ఎందుకు ఉంటున్నాయి? మీకు చాలా మకబీల గ్రంథాలు ఉన్నాయి, యాషూర్ గ్రంథం ఉంది, ఇట్లా చాలా చాలా ఉన్నాయి. ఎందుకని చూపించట్లా? సువార్తలు కూడా చాలా ఉన్నాయి మనకు కనబడుతున్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త. 100 శిష్యులు 12 మంది అయితే రాసింది సువార్తల శిష్యుల్లో 2. మత్తయి రాశాడు, యోహాన్ రాశాడు. మార్కు, లూకా 2 సువార్తికులే, అపోస్తులు కాదు మళ్ళీ వాళ్ళు. కానీ సువార్తలు ఉన్నాయి. తోమా రాసిన సువార్త ఉంది, ఇస్కరేతు యోధా రాసిన సువార్త ఉంది, హానోకు రాసినటువంటి సువార్త, పేతురు రాసినటువంటి సువార్త, ఇట్లా దాదాపు ఒక 12 పైన సువార్తలు ఉన్నాయి. మరియం రాసిన సువార్త ఉంది, మగ్దలేని మరి రాసిన సువార్త ఉంది. అపోస్తులు ఎట్టారు? అపోస్తులు 12 మంది పేర్లు చెప్పు. ఎమ్మటి ఆ మాట్లాడంగానే ఇప్పుడు అది చెప్పాల్సి వస్తుంది. ఆయన ఎన్నుకున్నటువంటి శిష్యుల పేర్లు చూడు, ఎవరెవరు ఉన్నారు? మార్కు, లూకా ఉన్నారని చూడు. ఏదో అంత డౌట్ తెచ్చుకున్నా నువ్వు, శిష్యులు కాదండి అది. ఎందుకుంటే వాళ్ళ పేర్లు వాళ్ళందరూ తదనంతరం వాళ్ళు అయితే. ఓకే, సో ఎందుకు తీసుకురాలేదు అనేది మనం కొద్దిగా ఆలోచించుకుంటే మనకు అక్కడే అర్థమవుతుంది. తర్వాత రెండోది ఒక గొప్ప విషయం ఏంటంటే, ఈ క్యానన్ చేసేటప్పుడు, బిబ్లికల్ క్యానన్ చేసేటప్పుడు, అంటే బైబిల్ యొక్క ప్రామాణికత నిర్ధారించేటప్పుడు
ఎలాంటి విషయాలు పరిగణలో తీసుకొని దీన్ని ఈ 66ని నిర్ధారించారు అనేటువంటి తెలుసుకోవటం కూడా మీకు చాలా అవసరం. మనం ఇప్పుడు క్లాసులు కూడా చెప్పినట్టున్నాం ఛానల్ కిందట, ఛానల్ కిందట చెప్పాం ఎట్లా తీసుకున్నారు అనేటువంటిది కూడా. ఇప్పుడు ఆలోచించారా? ఒక్క దానికి కూడా కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒక్క పుస్తకానికి కూడా ఒరిజినల్ లేదు. కానీ 5,000 పైచులకు నకళ్ళు దొరికింది. నకల్లో ఈ చిన్న చిన్న మాటలు పైన కింద చూపించడం, అట్లాంటి ఇంటులు పెట్టి మనం ఏదో పైన రాసుకుంటాం చూడ, మా సెంటెన్స్ రాసిన తర్వాత చిన్నప్పుడు ఓ మాట మర్చిపోయావు అనుకో, గుర్తొచ్చిందనుకో ఏం చేస్తాం, అక్కడ చిన్న ఇంటూ పెట్టి పైన రాసుకుంటాం. అట్లాంటి ఎడిషన్స్ ఉన్నాయి తప్పించి ఒకటి చిన్న మాటలు. బట్ మెజారిటీ అంతా కూడా 99% అంతా కూడా ఆయా కేంద్రాల్లో, అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ ఏషియా, మధ్య ఏషియా ప్రాంతాల్లో దొరికినటువంటి ప్రతి కూడా అంగీకారంతో ఉన్నాయి. అంతేకాకుండా ఈ అపోస్తల యొక్క చారిత్రకమైనటువంటి రచనల్లో వాటిని గురించినటువంటి ప్రస్తావన చేశారు. దేని గురించి? దాని గురించినటువంటి ప్రస్తావనలు చేశారు. అంటే ఏంటి? నీకు ఇప్పుడు ఉదాహరణకి యోహాను ఉన్నాడు, యోహాను శిష్యుడు పాలికార్పు శిష్యుడు యూషుబియస్. ఇట్లా నీకేముంది? పరంపర కానీ కనపడుతుంది, నీకు పరంపర కనపడుతుంది. ఇప్పుడు నాకు ఒక విషయం తెలియాలండి. ఇప్పుడు నిన్న మాకేం చెప్పారంటే, మా ముత్తాత ఉండేవాడు. మా ముత్తాత అంట పొంతులంట. ఆయన గురించి గొప్పగా చెబుతున్నారు. ఎట్లా చెబుతున్నారు? ఆయనంట ఒకరోజు తాటాకు గొడుగు కర్ర కొట్ట పెట్టుకొని పోతా ఉంటే ఆ ఊరిలో ఆ అగ్రవర్ణాల బజార్ రాగానే చెప్పులు తీసుకొని చేతిలో పట్టుకొని వెళ్ళాలంట. ఆయన బడి పొంతులు వెళ్తా ఉంటే, ఏమైనా పొంతులు చెప్పులు తీ అన్నారంట. నేను చెప్పులు వేసుకెళ్తున్నావు అన్నానంట. ఎట్టాగే ఆ పట్టుకున్న కర్ర గొడుగు అట్టాగే పిండితే పప్పు అయిపోయిందంట. కర్ర చేతిలో గొట్టం ఉంటుంది కదా, ఏదో బొంగు, అది ఇరిగిపోయిందంట పెడపెడ. ఎవడు మాట్లాడలేదంట. తర్వాత ఆయనంట వెండి రూపాయి ఉండేది కదా, వెండి రూపాయి, దాన్ని ఇరిసేవాడంట. 2 ఏళ్ల తిట్ట పట్టుకుని ఇరిసేవాడంట. చెబుతా వాళ్ళ మా మామ చెబుతా అంటున్నాడు, అరే వంచటం కాదు రే, ఇరిగేది రే, వంచటం అనుకున్నామేమో, వెండి ఇరిగేది అన్నాడు. ఇప్పుడు ఇదంతా అంటే తెలుసు ఎవరు చెప్పారు? ఇప్పుడు నాకు చెప్పినోడు ఎవడు? ఆయన మనవడే. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ఎవరు చెప్పుంటారు ఆయనకి? ఆయన దాకా ఎట్టొచ్చి ఉంటుంది? ఆయన కొడుకో ఆయన భార్యో చూసుంటారు. అక్కడి నుంచి మనవడికి వచ్చింది, మనవడి దగ్గర నుంచి నాకు వచ్చింది. నాకు రిలేటెడ్గా ఏమైనా సందేహాలు ఉన్నా, ఏమైనా సమాచారం కావాలన్నా ఎట్లా వెళ్తాను? మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి పైకి. ఎట్లాగా ట్రేస్ అవుట్ కనుక చేసుకుంటే ఈ దొరికినటువంటి ప్రతులకు సంబంధించినటువంటి అథెంటిక్ ప్రస్తావన యాకోబు ఇట్లా చెప్పాడు, పేతురు ఇట్లా చెప్పాడు, యోహాను ఇట్లా చెప్పాడు, ఈ కొరింథీ రాసిన పత్రికలో ఇట్లా పౌలు మాట్లాడిన ఇవన్నిటిని కూడా ఏంటంటే కూలంకుషంగా వాళ్ళ యొక్క చరిత్రలో కొనసాగింపుగా ఇవన్నీ కూడా వారసత్వంగా కొనసాగుతాయి. వాళ్ళు ఏం చేశారంటే దేని ప్రస్తావన లేదో దానికి ప్రామాణికత లేదు అన్నట్టుగా పక్కన పెట్టారు. కాసేపు పక్కన పెట్టి ముందు దాన్ని ఇంత పారదర్శకంగా ఇన్ని ప్రస్తావన కనపడుతుంటే ఎందుకు తీసుకోవాలా? అంటే దాని గురించినటువంటి ప్రస్తావన ఈ యొక్క సంఘ క్రమంలో, సంఘ వారసత్వంలో అవి లేవు. అంటే వాటిని ప్రామాణికంగా సంఘం పరిగణించాలి. ఏటిని పరిగణించింది? పలానా పౌలు యొక్క రచనని, పలానా పేతురు యొక్క రచనని, పలానా యాకోబు యొక్క రచనని, పలానా పత్రికని, అంతే. వాటిని మాత్రమే తీసుకున్నారు. ఎందుకనంటే పొంకానుగా ఈ మెసేజ్లు పుట్టుకొచ్చారు. పొంకానులుగా వాళ్ళ మీద మహిమలు, గాథలు, ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చినాయి? మొదటి శతాబ్దం తర్వాత వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? ఇప్పుడు తర్వాత మనోళ్ళు కూడా రాస్తూ ఉంటారు, మనోళ్ళు కూడా మహిమలు రాస్తూ ఉంటారు. వాస్తవానికి గ్రంథంలో, హిందూ గ్రంథాల్లో కానీ, వీటిల్లో కానీ, వాటిల్లో కానీ ఉండేది ఒకటే. కొనసాగింపుగా వీళ్ళు చెప్పుకునేవి అనేకం ఉంటాయి మహిమలు. ఏది? అదే గుడి గురించి, అదే దాని గురించి.
ఇప్పుడు తిరుపతి ఉందండి, తిరుపతి మీద నేను కొన్ని రకాలైనటువంటి పుస్తకాలు చదివితే ఒక వర్షంలో ఒక రకంగా ఉంది. అది బౌద్ధ క్షేత్రం, దాన్ని ధ్వంసం చేసి హిందూ గుడిగా మార్చారు. ఆ ఉన్నటువంటి ప్రతిమ కూడా బుద్ధుడిదే. ఇట్లాంటి రూపురేఖలు హిందూ విధానాలు ఎక్కడా లేవు. గుళ్ళు చేయించుకోవటం కానీ, గుండు చేపించడం కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద టోపీలు పెట్టడం కానీ ఇట్లాంటి సాంప్రదాయం ఎక్కడా లేదు. ఇట్లాంటి ముద్రలు పెట్టడం కూడా వేరు. ఈ ముద్రలు ఏంటంటే ఎరగొట్టినటువంటి బుద్ధుడి యొక్క చేతిని, ఈ చెవులు ఇవన్నీ కనపడకుండా ఉండడం కోసం ఆ పెద్ద టోపీని ఇట్లాంటివి పెట్టారని చెప్పి ఒక వర్షన్ స్టోరీ ఉంది. ఇంకో వర్షన్ స్టోరీలో అసలు అది దాని యొక్క నేపథ్యం డిఫరెంట్గా ఉంది. అందరు హిందువులు రాసినవి అవి. కానీ ఇప్పుడు వర్షం చూస్తే ఎట్టుంది, అబ్బో అసలు ఆ మహిమలో గాథలో ఎవడు కాడు ఇప్పుడు పెద్ద ఫ్రెష్ ట్రెండ్లో కొత్త కొనసాగింపుగా వాళ్ళు చెప్పుకుంటా ప్రచారం చేసుకుంటా పోతామంటారు. కాబట్టి ప్రామాణికత కావాలనుకోండి ఏం చేస్తారు, అథెంటిక్ సోర్స్ ఏదైతే ఉందో మూల ముఖ్యమైనటువంటి సమాచారం ఉందో దాని మీద మనం ఆధారపడతాం. సో ఇది మనం తెలుసుకోవాలన్నమాట. ఒకటే క్లుప్తంగా దేవదూతలు పాపం చేశారు అనేటువంటి స్టోరీ ఇక్కడ లేదు. ఇక్కడ 5-6 అధ్యాయాల్లో లేదు, దానికి ముందు ఉన్నటువంటి అధ్యాయాల్లో లేదు. ఏమనుంది 5-6 అధ్యాయాల్లో? దేవుని కుమారులు నరుల కుమార్తెలు అనేటువంటి మాట వాళ్ళు. బైబిల్లో ఉన్నటువంటి విశ్లేషణ ప్రకారమే, ఇతర సమాచారం ప్రకారమే ఇక్కడ జాగ్రత్తగా క్షుణ్ణంగా కనుక మనం చూస్తే షేతు దేవుని కుమారుడి జాబితాలో ఆ క్రమం వస్తుంది. కయ్యూను అంశావళిని మనకు హైలైట్ చేయాలి, కానీ అతడు దేశదిమ్మరగా వెళ్ళిపోయాడు. ఇక్కడ దేవుని కుమారులు అనేటువంటిది పర్టికులర్ ఒక లైన్ని కనెక్ట్ చేస్తుంది దేవునికి వీళ్ళకి ఉన్నటువంటిగా. మరి నరులు అన్నప్పుడు ఎవరిని కనెక్ట్ చేసినట్టు? దేశదిమ్మరిని కనెక్ట్ చేసినట్టు, నానా జాతిని కనెక్ట్ చేసినట్టు. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటిది ఏంటంటే కేవలము కవెనెంటల్ పీపుల్, నాన్ కవెనెంటల్ పీపుల్ అంటే నిబంధన సంబంధమైనటువంటి జనులు దేవుని కుమారులుగా ఉన్నారు. నిబంధనేతరులు ఎలా ఉన్నారు? ఇక్కడ నరులుగాను అనిలుగాను ఉన్నట్టుగా మన గ్రంథం ప్రకారం చూసుకుంటాం. చేసుకున్నటువంటి ప్రజలు అన్నిలుగా ఉన్నారు కదా, అక్కడ కూడా ప్రజలు ఉన్నారు. రాధం నుంచి వచ్చినటువంటి వాళ్ళైన వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్తాను చూడండి. ఏది కూడా శూన్యంలో నుంచి రాదు. శూన్యంలో నుంచి ఇటు గాలి నుంచి అని ఇదిగో ఫోన్ వచ్చింది అనేట్టు చూపించడానికి ఉండదు. అర్థమైందా? మరి ఎట్లుంటుంది? స్క్రీన్ ఒకటి చేయాలా, సాఫ్ట్వేర్ ఒకటి డెవలప్ చేయాలా, దాంట్లో చిప్ ఒకటి డెవలప్ చేయాలా, కెమెరా లెన్స్ ఒకటి డెవలప్ చేయాలా, దీన్ని అసెంబ్లీ ఇంకొకటి చేయాలా, దాని మార్కెటింగ్ ఒకటి చేయాలా, దాని కేసు ఒకటి చేయాలా, ఇట్లా చాలా ప్రాసెస్ ఉంటుంది. దాన్నే ఈ పెన్సిల్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఉదాహరణగా తీసుకొని మనం దాన్ని చెప్తూ ఉంటారు, అంటే ఎట్లా చేతికి వచ్చింది అనేది. ఇక్కడ స్టోరీ రాయబడ్డటువంటి స్పీడ్ కానీ ఆ కాంప్రిహెన్సివ్ ఓవర్వ్యూ, ఆ సమగ్రంగా నిర్దేశించినటువంటి విధానాన్ని బట్టి కనుక మనం చూస్తే ఇక్కడ బైబిల్ ఆవిర్భావం గురించి రాయట్లా. అంటే మనిషి అనేటువంటి వాడి యొక్క ఆవిర్భావం ఏ మెటీరియల్తో తయారు చేశాడు, ఆ మెటీరియల్ ఎట్టొచ్చింది అని దీంట్లో ఉన్నటువంటి సైంటిఫిక్ ఎవల్యూషన్ రాయట్లా, అక్కడ ఎవాల్యుయేషన్ చేయట్లా అక్కడ. అందుకే మనం ఆదికాండం కూడా చెప్పేటప్పుడు ఏమన్నామంటే ఆదికాండం అనేటువంటిది మెటీరియల్ క్రియేషన్ కాదు, ఫంక్షనల్ ఆరిజిన్ గురించి మాట్లాడుతుంది అనే మాట మాట్లాడతాం మనం. ఫంక్షనల్ పని ఏం చేస్తుంది? ఫంక్షనల్. ఇక్కడ ఇది కళ్ళజోడు ఎట్టొచ్చిందని చెప్పట్లా, ఇది పెట్టుకుంటే మనకు అక్షరాలు పెద్దగా కనపడతాయి, దీన్ని జాగ్రత్తగా ఎట్లా వాడుకోవాలో చెబుతుంది అంతే. ఇది ఎట్లా వచ్చిందని చెప్పడం అనుకోండి మెటీరియల్ అవుతుంది. అసలు మెటీరియల్ ఎట్లా వచ్చింది, వస్తు సముదాయం ఎట్లా వచ్చింది, ఉద్భవించింది అని చెప్పుద్ది. కానీ ఫంక్షన్ చెబుతుంది బైబిల్. అక్కడ ఆదికాండంలో ఏమి నిర్దేశిస్తుంది? మొదటి 2 అధ్యాయాల్లో లేదంటే మొదటి అధ్యాయంలో కనుక చూస్తే ఫంక్షన్, పని. దాని యొక్క పని ఏంటి
అనేది చెప్తుంది మాట. అందుకని మనం ఏమంటామంటే అసలు ఆంటలాజికల్ కాదు, ఇట్స్ అ ఫంక్షనల్ క్రియేషన్. మీరు చార్ట్ కూడా చూస్తే రెండో చార్ట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. 1, 2, 3 దినాలను చూడండి. భూమిని చేశాడు, వాటర్ చేశాడు, ఆకాశాన్ని చేశాడు. 3, 4, 5 చూడండి, ఉత్పత్తి క్రమం. దాని యొక్క ప్రొడక్షన్ ఫంక్షన్ గురించే రాస్తాడు అక్కడ. అదవుతుందా? సో దీన్ని బట్టి మనం కనుక గ్రహించాల్సింది ఏంటంటే ఆదాము అనేటువంటి పర్సన్ దగ్గర గాడ్స్ కవెనెంటల్ డీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతే. ఏంటంటే ఆదాము దగ్గర ఏం జరుగుతుంది? నిబంధన సంబంధం అనేటువంటిది దేవుడు మనుషులతో వ్యవహరిస్తున్నటువంటి స్టార్టింగ్ పాయింట్ చూస్తున్నాం. అసలు కవెనెంట్ రిలేషన్ మాట ఇది, కవెనెంట్ సిస్టమ్ అది అక్కడ. అంతేగాని డైరెక్ట్గా బిగినింగ్ గురించే మాట్లాడుతున్నాడు. బిగినింగ్ గురించి మాట్లాడితే ఈడి పెళ్ళం ఎట్టొచ్చింది, ఆడి పెళ్ళం ఎట్టొచ్చింది అంటే వీడి చెల్లెళ్ళు చేసుకున్నాడా, మరి వీడికి ఇవన్నీ లస్కుతారు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఈ లస్కుతారు ప్రశ్నలో కూడా మీరేం చేస్తారు? మీకున్నటువంటి ఇప్పుడున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం అప్పుడున్నటువంటి సిస్టాన్ని క్వశ్చన్ చేస్తారు. మరి అర్థం కదా? ఇప్పుడు నువ్వు చేసుకోకూడదు చెల్లెల్ని, నువ్వు చేసుకోకూడదు అమ్మని. ఇప్పుడు మనకు ఒక మొరాలిటీ, ఒక నీతి పెరిగింది, ఒక సాంప్రదాయం ఉంది, ఒక పద్ధతి ఉంది, విధానం ఒకటి ఉంది. కానీ మరి అప్పుడు ఏముంది మనకి తెలియదు, ఏముండేది తెలియదు మనకి. కానీ ఇప్పుడున్నట్టుగా మాత్రం అప్పుడైతే లేదు అనేటువంటి విషయం మనకి స్పష్టం. సో ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ఆదాము అనేటువంటి వాడు దేవుని యొక్క నిబంధన సృష్టిలో, జాగ్రత్త చూడండి, నిబంధన సృష్టిలో ప్రథముడు. అంతే, నిబంధన సృష్టిలో ప్రథముడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అంతే, నిబంధన సృష్టి అంతే. ఇది బైబిల్ కూడా ఏమంటుంది? బైబిల్ అనేటువంటిది ఏంటి? ఉంటారు డెఫినెట్గా ఉండాలి. డెఫినెట్గా ఉండాలి. దీన్ని మనం ఎట్లా చెప్పొచ్చు అంటే ఇప్పుడు సైంటిఫిక్ ఎవల్యూషన్ చూడండి. ఉదాహరణకి మనం అప్పుడు చూసినట్టున్నాం కదా లూసీ అని. మనమేనా చూసింది? లేదు, నెట్ ఎవరికి చూడండి, నెట్ ఎవరికి ఉంటే ఆన్ చేసి లూసీ అని చూడండి. లూసీ హోమోసేపియనా? కాదండి, LUSY అని కొట్టండి. ఏదో ఒకసారి ఇటువంటి నేను మీకు ఓపెన్ చేసి ఇస్తాను, తెలుగులోనే చూద్దరు కానీ. ఇది చదువు పెట్టండి, ఒకసారి చదవండి. సాధారణంగా లూసీ లేదా డింకనేష్ అని పిలుస్తారు. మీరు అద్భుతంగా ఉన్నారు. ఇది అనేక వందల శిలాజ ఎముక ముక్కల సమాహారం. ఇది హోమిన్ ఫాసిస్ అనే ఆడజాతికి చెందిన 40% అస్థిపంజరాన్ని కలిగి ఉంటుంది. ఇది క్లీవ్లాండ్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ యొక్క పాలియో ఆంథ్రోపాలజిస్ట్ అయిన డొనాల్డ్ జోహాన్సన్ ద్వారా 1974లో ఇథియోపియాలో అపార్ ట్రయాంగిల్ యొక్క ఆవాస్ వ్యాలీలో ఉన్న హదర్ వద్ద కనుగొనబడింది. ఎప్పుడుదంటది? 1974 కనుక్కున్నారు. ఎప్పుడుదంటది? ఎప్పుడుదంటే అక్కడ ఉందిగా స్టార్టింగ్లో. ఎక్కడి నుంచి చదువుతున్నారు? మీకు స్టార్టింగ్ ఓపెన్ చేసి ఇచ్చాక చదువు 3.2 అనేది ఉంది చూడండి అక్కడ. AL 288.1. అది కాదండి, ఒకసారి ఇటు. ఈ వివరాలు చెప్పండి. సాధారణ పేరు లూసీ. జాతులు
హాస్టల్ టెక్స్ అపారెన్సెస్ వయసు 3.2 మిలియన్ సంవత్సరాలు. ఎప్పుడుదంట ఆ శిలాజలం ఆ శిథిలం ఎప్పుడుదంట? 3.2 మిలియన్ సంవత్సరాలు. 3.2 మిలియన్ అంటే మిలియన్ అంటే ఎంత? మిలియన్ అంటే 10 లక్షలు. అది మిలియన్ అంటే ఎంత? 10 లక్షలు. 3.2 అంటే ఇప్పుడు ఎంత? 30 30 లక్షల. లక్షల 30 లక్షల క్రింద. 30 లక్షలకి కిందట శిలాజలం ఎట్టొచ్చింది, ఎముకలు ఎట్టొచ్చినాయి? నాకు అర్థం కాల. ఎట్టొచ్చినాయి? ఇథియోపియాలో కనుగొన్నారు. ఇథియోపియాలో ఆ టైంలో కనుక్కున్నారు. ఈ దొరికినటువంటి ఎముకల్ని శిలాజలాలను తీసి పరిశోధన చేశారు. పరిశోధన చేస్తే ఇప్పుడు చెట్టు ఉంది. చెట్టు యొక్క వయసు ఎట్ట తెలిసిద్ది? ఈ చెట్టు మీరు కట్ చేశారనుకోండి, ఇప్పుడు చెట్టు ఇది ఇటు కట్ చేశారనుకోండి, పొరలు కనపడతాయి. ఈ పొరలను బట్టి ఒక్కొక్క పొర టైం పీరియడ్ ఎంత ఉంటుంది ఏంటి అనేటువంటి దాన్ని బట్టి, ఆ చుట్టూ వైశాల్యాన్ని బట్టి దానికి ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రాన్ని బట్టి ఇన్ని సంవత్సరాల కిందటి చెట్టు అనేటువంటి విషయాన్ని చెబుతారు. కొన్ని 100-200 సంవత్సరాల చెట్లు కూడా మన మధ్య ఉన్నాయి. దాని యొక్క వయసుని ఎట్లా నిర్ధారిస్తారు? అట్లాగే శిలాజలాలు అంటే ఫాజిల్స్ అంటారు. వీటి యొక్క వయసును కూడా నిర్ధారించడానికి శాస్త్రీయంగా కొన్ని ప్రమాణాలు, కొన్ని సూత్రాలు, విధానాలు అంటే కార్బన్ డేటింగ్ లాంటివి ఉన్నాయి. దాంట్లో ఏం చెబుతుంది అక్కడ? 30.2 అంటే 3 లక్షల కన్నా 30 లక్షల కన్నా కూడా ఇంకా ఎక్స్టెన్షన్ సంవత్సరాల క్రిందటే ఏం దొరికింది అంటున్నాడు? అవి శాస్త్రీయంగా నిర్ధారణ చేసి బయటపెట్టినటువంటి విషయాలు. ఇప్పుడేం చూద్దాం? ఎట్ట కరెక్ట్ అయింది? దీన్ని ఎంతవరకు చూడాలి, ఎట్లా చూడాలి? కవెనెంట్ క్రియేషన్ అంతే. ఈ చరిత్ర నిజమా అంటానికి ఆధారం. మరి ఇది నిజమా అంటానికి ఆధారం ఏంది? ఇప్పుడు ఇది నిజమా అంటానికి ఆధారం ఏంటి మనకి? ఇది నీ విశ్వాసం, అది ఇది సైన్స్. ఇది అందుకనే నేనేమంటాను అనంటే ఎప్పుడు కూడా ఫ్రమ్ ది రైటర్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూనే చూడాలి మ్యాటర్. రాస్తున్నటువంటి మీకు అర్థమవుతుందా? ఎట్లా చూడాలి? రైటర్ పర్స్పెక్టివ్లోనే చూడాలా, ఆడియన్స్ పర్స్పెక్టివ్లోనే ఆలోచించాలా. అంతేగాని వేరే కోణాలు పనికిరావు ఇక్కడ. ఇప్పుడు దీని హిస్టరీ 2000 అటు చెబుతున్నా 2000 అని. దీని మీద రాసింది ఏంది ఇక్కడ ముందు కానీ వెనక కానీ 2000 సంవత్సరాల కిందని. మరి ఇది అథెంటిక్ అని అటు చెప్తారు. మరి దేవుడు నీకు చెప్పాడు రాత్రి ఆమె వచ్చి ఇది నేనే బయలుపరిచాను, నేనే దేవుడిని నీకు గర్పడ్డాడే. మరి అటు చెబుతున్నా ఎట ప్రామాణికంగా తీసుకుంటున్నా? కొద్దిగా మనం వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట. సో ఆడమ్ అనేటువంటి వాడు హీఈస్ ద ఫస్ట్ కవెనెంట్ క్రియేషన్ మ్యాన్. అంటే దేవుని యొక్క నిబంధన సృష్టిలో. ఎందుకంటే ఇక్కడ నిబంధన స్టార్ట్ అవుతుంది, మానవులతో వ్యవహరించడం మొదలుపెట్టాడు. మనకి ఇక్కడ దేవుడు మానవులతో వ్యవహరించేటువంటిది స్టార్ట్ అవుతుంది ఇక్కడ, అంతే. దట్స్ ఇట్, దట్స్ వేర్ పాయింట్. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఫస్ట్ మనిషి నిబంధన సంబంధమైన మనిషి అయితేనే రెండో మనిషి నిబంధన సంబంధమైన అంతే. ఆ పాయింట్ చూసుకుంటే దానికి ముందు జనరేషన్ ఉంది. ఇప్పుడు మనకి ఇప్పుడు బైబిల్ ఈజ్ నాట్ అబౌట్ ది సైంటిఫికల్ అనాలిసిస్ అండి. మనుషులు లేరా? ఆయన క్లోజ్ అదే అప్పుడు ఉన్నారు అనుకుంటే ఇప్పుడు కూడా ఉన్నట్టేగా. అక్కడ ఏంటంటే కవెనెంట్, మీరు బైబిల్ కూడా చూడండి. మన బైబిల్ని ఏమంటారంటే ఇట్స్ అ బుక్ ఆఫ్ కవెనెంట్స్ అంటారు. నిబంధనా గ్రంథం ఇది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి? మన దేవుడికి కూడా ఉన్నటువంటి పేరేంటి? గాడ్ ఆఫ్ కవెనెంట్స్. నిబంధనా దేవుడు. ఏం చేశాడు నిబంధన? ఏదైతే ఆదాముకు చేశాడో దాన్నే ప్రతి వాడికి ఏం చేస్తున్నాడు? ఎక్స్టెన్షన్ చేస్తున్నాడు. అంటే కొనసాగింపు చేస్తున్నాడు. సో గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ కవెనెంట్స్. మన పుస్తకం అనేటువంటిది ఇస్ అ బుక్ ఆఫ్ కవెనెంట్స్.
బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్ గాడ్స్ కవెనెంట్ విత్ ద హ్యుమానిటీ. అంటే మానవులతో దేవుడు చేసినటువంటి నిబంధన గురించినటువంటిదే చర్చ అక్కడ. ఇది మనకేం చేస్తుందంటే సైంటిఫిక్ డెల్యూషన్ రానిది, లేదా సైంటిఫిక్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది రానిది. ఏం చేస్తుంది? జస్ట్ కవెనెంట్ స్టార్ట్ అవుతుంది. కవెనెంట్లో ఆడమ్ అనేటువంటి ఒక పర్సన్ చూస్ చేసుకున్నాడు. ఆయన ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? మానవులతో వ్యవహరిస్తున్నాడు. దట్స్ ఇట్. దట్ ఇస్ అ సింపుల్ స్టోరీ. అట్లా కాదు అనుకుందాం కాసేపు. అట్లా కాదనుకున్నావు అనుకో, ఇమ్మీడియట్గా ఏమొస్తుంది? నీకు తెలియదు కాబట్టి ఈ ఆస్ట్రోపెథికల్స్ అంటే ఏంటి, లేకపోతే మనుషుల్లో ఉన్నటువంటి రకాలు ఉన్నారు. అంటే మనిషి ఏడదాకా రావడానికి ముందు దశల్లో ఎట్లా ఉండేవాడు మనిషి, ఇవన్నీ ఉన్నాయి. వీటితో సైంటిఫిక్గా మనకు దొరికినటువంటి డేటాతో, అంటే సైంటిఫిక్గా బహిర్గతమైనటువంటి సమాచారంతో కనుక మనం చూస్తే కాన్ఫ్లిక్ట్ అవుతుంది. కయ్యను నోరు దేశంలో ఉన్నాడంటే అప్పటికి నోరు దేశం మరి ఆడ నుంచి వచ్చింది? ఇట్టగా ఆలోచిస్తపోతుంటే ఎవిడెన్స్ దొరుకుతుంది. ఎట్లా వచ్చింది? అక్కడ దేశమే ఉందంటే లేక దేశమే ఉందంటే మరి ఎట్లా వస్తుంది? ఆల్రెడీ ఇవన్నీ ఇంటర్నల్ పాయింట్స్ అయ్యి అక్కడ. పట్టణాన్ని కట్టారు. ఎందుకు మళ్ళీ ఆది కాండంలో కూడా ఈ నదుల గురించి చెప్తున్నాడు కదా. అంతెందుకు అందరూ పోతే తయారు చేసే వాళ్ళకి ఏది 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం ఆది కాండం నదులు 4 వైపులు 9, 10, 11 వచనాలు చూడండి. లెక్కైతే అప్పుడప్పుడు కుట్టించాడు అన్నట్టు, కానీ ఆల్రెడీ ఉన్నట్టుగానే నేను అందుకే మీకు చెప్పింది ఫంక్షనల్ జెనిసిస్ అనేటువంటిది మీకు ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీకు గబక్కన తెలుగులో రిజిస్టర్ కాదు, కొద్దిగా రిజిస్టర్ చేసుకోండి. ఆంటాలజీ అంటే ఏమనుందో చూడు ఒకసారి. అవసరం లేదు అట్టగండి. ఆంటాలజీ అంటే ఏంటి చూడండి. OUN పడతలేదా ఇది? ఇదేనా ఉన్నకి లేదా? సరే పర్లేదు, ఏం పర్లేదు. ఉండయా? ఉందా? మెటీరియల్ క్రియేషన్ గురించి కాదు మాట్లాడుతుంది ఇక్కడ బైబిల్. మెటీరియల్ కాదు, మన క్రియేషన్ ఏంటి? ఫంక్షనల్ అంటే పని. ఇప్పుడు కట్టుబడి గురించి కాదు మాట్లాడుతుంది. నాకు తెలియ కడతాను. ఇంటికి గృహానికి తేడా ఏమనుందా? ఎట్టయితే గృహం అంటే నివాసయోగ్యమైంది, ఆల్రెడీ ఉంటున్నది గృహం అయింది. ఇల్లు అంటే మెటీరియల్ కన్స్ట్రక్షన్ యాంగిల్లోకి వస్తుంది. ఏంటది? అరటి చెట్టు అంటే ఒక వృక్షం అంటారు. ఏంటది? వృక్షం అంటే ఒక జీవం అంటారు. ఆంటాలజీ అనేది ఏంటి అసలు? దాన్ని ఏమంటారు? ఏం అసలు మనం జనరల్గా మాట్లాడుకుంటూ పోతున్నాం కాబట్టి ఇబ్బంది అండి. ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ దాన్ని బ్రేక్ చేసుకోవడం అవసరం. అది ఫంక్షనల్ అది అనేది. ఇది యాక్చువల్గా మనం మెటీరియల్ కూడా రాసాము, అంటే ఎవరు చూడలేదని అర్థం అవుతుందండి, ఇబ్బంది లేదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి చాలు. అది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, బయట హిస్టరీతో మనం కాన్ఫ్లిక్ట్ కాము ఇక్కడ. ఇప్పుడు సైన్స్ ఏం చెబుతుంది? ఇప్పుడు ఉదాహరణకి ఇంకోటి చూద్దాం. బొగ్గు ఎట్ట ఫామ్ అవుతుంది? బొగ్గు కాసేపు జనరల్గా మరి అవసరం అంటే పౌజ్ చెయ్యి, కొద్దిగా ఆలోచించాలి టెక్నికల్. బొగ్గు ఏంది? బొగ్గు కాలితే బొగ్గు వస్తుంది. మరి గనుల్లోంచి తవ్వుతున్నారుగా, బొగ్గు గనులు ఉండే కదా. సింగరేణి ఉంది మనకి, తర్వాత చాలా గనులు ఉన్నాయి మనకి, విస్తారమైనటువంటి గనులు ఉన్నాయి. తవ్వుతుంటే బొగ్గు వస్తుంది కదా. బొగ్గు గనులు ఉండే కదా, ఎట్లా ఏర్పడతాయి? అంటే లోపల చెట్లు ఉంటాయా? లార్వా వల్ల బొగ్గు ఎట్లా ఏర్పడింది? చూడండి సైంటిఫిక్గా చూడండి ఒకసారి. నాకు ఎవరన్నా చూడండి, నెట్ కొద్దిగా ఆన్ చేసి ఒకసారి డేటా చూసుకోండి ఒకసారి పౌజ్. ఇది పౌజ్ చేయి సురేష్, ఇది పౌజ్ చేయి, అవసరాన్ని బట్టి ఆన్ చేసుకో. పౌజ్ చేయి, ఒకసారి డేటా చూడండి.